కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మేము కనీస హక్కుల కోసం సమాన పనికి సమాన వేతనం అనే దిశగా అలాగే ప్రభుత్వాన్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజుకు 8వ రోజుగా మేము రోడ్డు మీదకి వచ్చాం. సరే, ఈరోజు రోడ్డు మీదకి వచ్చినా కానీ మరి మా విద్యార్థులను చదివించే గురుతర బాధ్యత మా మీద ఉందని చెప్పేసి అదే టాపిక్తో సమాన పనికి సమాన వేతనం అనే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులను రోడ్డుపై క్లాసులు అనే ప్రోగ్రాంని మేము చేస్తున్నాం. కాబట్టి మేము మా పని చేసుకుంటూ విద్యార్థుల బాగోగులు కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీరు ప్రజలందరూ గమనించాలి, ప్రభుత్వం ప్రజలను దృష్టి మలిచే విధంగా 27,000 జీతం పెంచాం, 27 వరకు జీతాన్ని పెంచామని తప్పుడు ప్రకటనలు ఇస్తుంది. 27,000 జీతం అనేది అవుట్సోర్సింగ్ విధానానికి ఇచ్చే జీతం. అవుట్సోర్సింగ్ విధానం అనేది కేవలం కాంట్రాక్ట్ లెక్చర్ల హక్కుల కాలరాస్తుంది. కాబట్టి మాకు వేతనం అక్కర్లేదు, చేస్తే రెగ్యులరైజ్ చేయండి, లేదా అంటే సమాన పనికి సమాన వేతనం 37,100 ఇవ్వండి. కానీ మమ్మల్ని అవుట్సోర్సింగ్ విధానంలో తోసివేసే కుట్ర మాత్రం చేయొద్దని ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.